ఏపీ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఎస్జిటి పోస్టులకు బీఎడ్ విద్యార్థులను అనుమతించాలని గవర్నర్ను కోరారు. ఎస్జిటికి అనుమతించకపోతే 1,00,000 మందికి పైగా అభ్యర్థులు నష్టపోతారని తెలిపారు. రైతులకు ఇప్పటికీ ఇన్సూరెన్స్ అందలేదన్న రఘువీర వారికి పంట నష్టం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లక్షలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు, బీఎడ్ పాస్ అయినారు. ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా పోతే కనీసం 1,00,000 మందికి ఏజ్ బార్ అయిపోతుంది. ఇంకా భవిష్యత్తు ఉండదు వాళ్ళకు. వాళ్ళు అడుగుతుందల్లా ఏమంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయవద్దు, 1 నెల రోజులు పోస్ట్పోన్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళండి. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఎగ్జంప్షన్ ఇచ్చినారో అలాంటి ఎగ్జంప్షన్కు మీరు ప్రయత్నం చేయండి అనేటువంటి అడుగుతా ఉన్నారు. గవర్నర్ గారు కూడా చాలా ఆసక్తిగా వెస్ట్ బెంగాల్ ఆదేశాలు కూడా వాళ్ళు చూసినారు, నోటిఫికేషన్ కూడా చూసినారు. నేను ప్రభుత్వానికి ఈ అభ్యర్థనను వాళ్ళకు చెప్తాను అనేటువంటి గవర్నర్ గారు చెప్పినారు. మేము ప్రభుత్వాన్ని మరోసారి ఓ పక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం కూడా.